హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఏపీలో ఉద్యోగులకు పని భారం తగ్గించాలని అయితే ఒక నిర్ణయం తీసుకున్నారండి. సో, అసలు ఏ పని భారం తగ్గిస్తారు? ఈ నిర్ణయం ఎలా ఉండబోతుంది? అన్న వివరాలన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకుందామండి ఈ వీడియోలో. వీడియోని అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ అన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఎన్నికల సిబ్బందికి పని భారం తగ్గించాలని అయితే అంటున్నారు. సో, త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో పాల్గొనే ఎన్నికల సిబ్బందికి పని భారం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్ బాబు గారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని అయితే ఈ విధంగా కోరారండి. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అన్ని రకాల దరఖాస్తులు ఒకే బుక్లెట్లో ఉండేలా తయారు చేయాలని అయితే విన్నవిస్తూ లేఖ రాసినట్లుగా బుధవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారండి. ప్రిసైడింగ్ అధికారి డైరీతో పాటు ఇతర పేపర్లు నింపడం కష్టంగా ఉంది. మహిళా ఉద్యోగులు పనిచేసే నియోజకవర్గంలోనే వారికి విధులను అయితే కేటాయించాలి. ఇది తదితర అయితే ఉన్నాయండి అంశాలు. ఇక ఈవీఎం అలాగే ఇతర సామాగ్రి తరలించడం కోసం సహాయకులను నియమించాలి. అలాగే వాటిని అప్పగించే సమయంలో జాప్యం చేయకూడదు. పంపిణీ కేంద్రాల్లో అదనపు కౌంటర్లు కూడా ఏర్పాటు చేయాలి. ఇలాగే పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే విధానాన్ని కూడా సరళతరం చేయాలని అయితే పలు కోరారండి. సో, ఎలక్షన్స్కి సంబంధించి కొన్ని ఈ విధంగా అయితే అవసరమైన వాటిని పని భారాన్ని కూడా తగ్గించుకోవాలని ముందు చూపు ఆలోచనతో ఈ విధంగా కోరడం జరిగిందండి. సో, ఈ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ న్యూస్ కోసం పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.